నిజామాబాద్లోని అతి పురాతనమైన రఘునాథ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని రామాలయంతో పాటు హనుమాన్ మందిరాల వద్ద శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. రఘునాథ ఆలయం కొండపై భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణంలో పాల్గొని శ్రీరామ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు. ఇక నిజామాబాద్లో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హిందూ మతాల ప్రకారం శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే దశరథ కుమారుడటువంటి శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో జన్మించిన కారణంగా అయితే మధ్యాహ్న సమయంలో జన్మించిన కారణంగా మొత్తానికైతే మధ్యాహ్నము దేశవ్యాప్తంగా అయితే శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఎక్కడ చూసినా కూడా శ్రీరామనవమి ఆలయాల్లో ఇక్కడ శ్రీరామ ఆలయాలతో పాటు ఆంజనేయ స్వామి ఆలయంలో అయితే పెద్ద మొత్తంలో కూడా భక్తులు వచ్చి అందరూ కూడా పెద్ద మొత్తంలో పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో చూసుకున్నటువంటి కరోనా సమయంలో అయితే 2 సంవత్సరాలు అత్యర్థ మాత్రంగా ఉన్నటువంటి ఇట్లా భక్త జనోదం కూడా పెద్ద మొత్తంలో కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజామాబాద్ లోని రఘునాథ ఆలయంలో అయితే పెద్ద మొత్తంలో భక్తులు అయితే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ కానీ పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి నగరంలో పెద్ద మొత్తంలో రఘునాథ ఆలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ ఆలయంలో కూడా పెద్ద ఎత్తున జనసందోహం వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు కానివ్వండి ఇక్కడ సంబంధించినటువంటి కమిటీ ఆలయ సభ్యులు కూడా అందరూ కూడా భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేశారు. త్రాగునీటితో పాటు అనేక వసతులు కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే పురాణ నేపథ్యంలో చరిత్రను చూసుకున్నట్టయితే శ్రీరామనవమి అయితే దశరథుడు కుమారుడు పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు అయితే సంబంధించినటువంటి సీతాదేవిని వివాహం ఆడే క్రమంలో కూడా అతను విల్లుని విరిచే ప్రయత్నం కనిపిస్తా ఉంది. ఎవరైతే ధనుసులు విరుస్తారో వాళ్ళకే ఆ జనక మహారాజు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేపిస్తా అని చెప్పిన నేపథ్యంలో కూడా మొత్తానికి ఇట్లాంటి పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా వాతావరణం అయితే భక్తులతో జనసందోహంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకుంటాం మనం దీనికి ఆలయానికి దర్శనం చేసుకోవడానికి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్సు లక్ష్మీ కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. చెప్పండి ఇట్లా ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం, పండుగ వాతావరణము శ్రీరామనవమి సంవత్సరానికి ఒకసారి వస్తున్న నేపథ్యంలో ఈసారి అయితే భారీగా జనాలు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఎట్లా చూస్తుంది? ఈ రోజు చాలా సుదినము, రామనవమి రోజు ఈ రోజు ఇంతగా పండుగ వాతావరణం ఉన్నది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇందూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పండుగ వాతావరణం అనేది దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండాలని మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా చేపట్టి అది కంప్లీషన్ లో ఉన్నది. రామ మందిర నిర్మాణం కూడా త్వరలో ప్రారంభమయ్యే దిశలో ఉన్నది. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న ఈ రామ జన్మభూమి యొక్క రామ మందిర నిర్మాణము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, ఇందూరు జిల్లా ప్రజల తరఫున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే విధంగా రామ జన్మభూమి సందర్భంగా ఈ రోజు రామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ, అదే విధంగా ఇందూరు ప్రజలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆలయం అయితే ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఈ ఆలయానికి ఈ ఆలయం అయితే పెద్ద మొత్తంలో భక్తులతో కిటకిల్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు అంటే గత సంవత్సరానికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుంది? ముఖ్యంగా ఎంతో చరిత్ర కలిగిన రఘునాథ ఆలయము ఇక్కడ చాలా మట్టుకు భూమి అన్యాక్రాంతం జరుగుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇది ఒక అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. అప్పటికి నిజామాబాద్ హిందూ బంధువులందరూ కూడా ఒక ట్రస్ట్ గా ఏర్పడి ఈ రామ్ మందిరాన్ని కాపాడుకోవడం జరుగుతున్నది. ఇప్పటికైనా గానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ని, అంటే ఈ రామ మందిర నిర్మాణం ఇక్కడ రఘునాథ టెంపులే కాదు నిజామాబాద్ లో చాలా మట్టుకు గడిలు గాని మందిరాలు గాని ఎన్నో ఉన్నాయి. పురాతన మందిరాలు ఉన్నాయి, పురాతన గడిలు ఉన్నాయి, ఈ ప్రభుత్వ స్థలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ని నిజామాబాద్ లో ఏర్పాటు చేసేసి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఇటువంటి హిస్టారికల్ చరిత్రాత్మకమైన టెంపుల్లను కూడా, భూములను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉన్నది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇమీడియట్ గా ఒక ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ని ఇక్కడ ఏర్పాటు చేసేసి ఇక్కడ రఘునాథ ఆలయంనే కాదు ఈ రఘునాథ ఆలయంలో చుట్టూన్న భూములను పరీక్షించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఒక పురాతనమైన జైలు కూడా ఇక్కడ ఉన్నది. ఆ జైలుకు సంబంధించిన భూములు కూడా అన్యాక్రాంతం జరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఇది చూసుకున్నట్టయితే మరికొద్ది నిమిషాల్లో కూడా కళ్యాణం ప్రారంభోత్సవం నేపథ్యంలో కూడా భక్తులు నిజామాబాద్ జిల్లాతో పాటు నగరంలోని పెద్ద మొత్తంలో కూడా భక్తులు ఇక్కడ ఆలయానికి వచ్చి దర్శన కార్యక్రమాలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి కూడా నిజామాబాద్ లో ఉన్నటువంటి రఘునాథ ఆలయంలో కూడా ప్రత్యేకంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో
వచ్చినారు. ఆలయ కమిటీ కూడా ఏర్పాట్లు చేసింది. దీనికి పైన కొండపైన ఉన్నటువంటి రఘునాథ ఆలయంకి భక్తులతో పాటు ఇటు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నారని కూడా ఏర్పాట్లతో పాటు కూడా కళ్యాణ వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది మొత్తానికి నిజామాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.